Hello everyone, this is Dr. Sai Pranit Reddy, consultant pediatric intensivist at Paramita Women and Children Hospital, Madinagoda. అందరూ మల్టీవిటమిన్ సిరప్స్ రెగ్యులర్గా తీసుకుంటున్నారా మీ పిల్లలు? ఎందుకంటే ఈ డౌట్స్ చాలా మందికి ఉంటుంది. రెగ్యులర్గా మేము మల్టీవిటమిన్స్ వాడుతున్నాము, అయినా మా బేబీ గ్రో అవ్వట్లేదు. రెగ్యులర్గా వాడచ్చా, వాడకూడదా, వాడితే ఎన్ని రోజులు వాడాలి? ఈ డౌట్స్ ఆర్ వెరీ వెరీ కామన్. నో, నాట్ ఎట్ ఆల్. అందరికీ విటమిన్ సిరప్స్ వాడకూడదు. దెర్ ఆర్ సర్టన్ కేటగిరీ ఆఫ్ పీపుల్, వాళ్ళకి మాత్రమే విటమిన్ సిరప్ వాడాలి. ఎగ్జాంపుల్, బాగా మాల్నరిష్ కిడ్ అంటే బరువు తక్కువ ఉన్న బేబీస్, లేదా ప్రిక్కీ ఈటర్స్ అంటే సెలెక్టివ్ ఫుడ్ మాత్రమే తింటున్నారు, లేదా అన్హెల్తీ ఫుడ్ తింటున్నారు అలాంటి వాళ్ళకి, లేదా ఓన్లీ స్పెసిఫిక్ ఫుడ్ ఐటమ్స్ లైక్ ఓన్లీ వీగన్స్, జైన్స్, ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ తింటున్నారు, నాన్ వెజ్ తినట్లేదు. సో ఇలా పర్టికులర్ కేటగిరీ పీపుల్కి మనం సప్లిమెంట్ చేస్తాం విటమిన్ సప్లిమెంట్. అట్ ద సేమ్ టైం ఏదైనా క్రానిక్ డిసీజ్తో బాధపడుతున్నారు, లైక్ క్రానిక్ ఎలర్జీ ఉంది బేబీకి, కిడ్నీ ప్రాబ్లమ్ ఉంది, సమ్ అబ్జర్ప్షన్ ప్రాబ్లం ఉంది, సమ్ ఇంకేదో లంగ్ ఇష్యూ ప్రాబ్లం ఉంది, ఇలా డిఫరెంట్ ఆర్గాన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మాత్రమే విటమిన్ సప్లిమెంటేషన్ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు విటమిన్స్ తయారయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి. సో ఇలా సన్నగా ఉన్న వాళ్ళు, మాల్ అబ్జర్ప్షన్ కిడ్స్ ఉన్న వాళ్ళు, ఇట్లా సమ్ స్పెషల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే వాడాలి. సో ఎవరికి వాడకూడదు? హెల్దీగా ఉన్న కిడ్స్కి అవసరం లేదు. మంచిగా తింటున్నారు, ప్రతి ఫుడ్ తింటున్నారు, అయినా సన్నగా ఉన్నారు అంటే అవసరం లేదు విటమిన్స్ ఇవ్వడము. సో బ్యాలెన్స్ ఫుడ్ తింటుండ్రు అంటే డైలీ నాన్ వెజ్, వెజ్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్ని బ్యాలెన్స్ ఫుడ్ తింటున్నారు అంటే విటమిన్స్ అవసరం లేదు. మీకు ఎప్పుడైనా తీసుకోవాలి విటమిన్స్ అని అనుకుంటే డెఫినెట్లీ పీడియాట్రిషియన్ కన్సల్ట్ చేయండి. నిజంగానే హీస్ ఫిట్టింగ్ ఇన్ టు ద క్రైటీరియా ఆర్ నాట్ అని చెక్ చేసుకొని విటమిన్ సిరప్ ఇవ్వండి. ఎందుకంటే అన్నెసరీ ఇవ్వడం వల్ల షుగరీ సిరప్స్ ఉంటాయి, షుగర్స్ పెరుగుతూ ఉంటాయి. అన్నెసరీ వి డి నాట్ గివ్ మల్టీవిటమిన్ సిరప్ టు ద కిడ్స్. అన్నెసరీ బర్డెన్ టు ద కిడ్. కొన్నిసార్లు టాక్సిక్ థింగ్స్ కూడా అవుతుంది. విటమిన్ డి, విటమిన్ ఏ వల్ల టాక్సిటీ పెరగవచ్చు. కొన్నిసార్లు షుగరీ ఫుడ్ ఊరికి ఇవ్వద్దు. కొన్నిసార్లు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సైకలాజికల్ పెరగచ్చు, ఆటిజం లాంటి కిడ్స్కి. సో ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, రాకపోవచ్చు. సో అందుకనే మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే కన్సల్ట్ విత్ పీడియాట్రిషియన్, దెన్ ఓన్లీ టేక్ ద వైజ్ డెసిషన్. థ్యాంక్ యూ.